అండి, పవన్ కళ్యాణ్ గారు నిన్న 50 లక్షలు ప్రజెంట్ చేయడం జరిగింది. ఆయన మంచి మనస్తత్వానికి నిజంగా చాలామంది అంటారు అందరికీ పంచుతుంటే అకిరానందన్కి ఇంకా ఉన్నారు కదా రష్యా వారసులకి ఏమి ఇస్తారు అని. నిజంగా అకిరానందన్కి ఆయన ఆల్రెడీ ఇచ్చేసాడు ఆస్తి. అదే ప్రజలు ఆయన ఫ్యాన్స్ ఈయనకి కంటిన్యూ అవుతారని అనుకుంటూ నిజంగా అసలు సినిమా రిలీజ్ కాకముందే కటౌట్ పడింది అంటే అకిరానందన్ది థియేటర్లో మరీ వేసుకొని మరీ చూపించారు. కాబట్టి నిజంగా అకిరానందన్ ఎంట్రీ త్వరలో కాబోతున్నారు యాక్టర్గా. పవన్ కళ్యాణ్ గారు ఇంకా పూర్తిగా అంటే ఆయన రాజకీయ వారసత్వం కాకుండా సినీ వారసత్వాన్ని అకిరానందన్ తీసుకుంటూ రాజకీయంలో పూర్తిగా నిర్మూలన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంకా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను అండి. సో కటౌట్ ఎలా అనిపించింది? కటౌట్ అయితే ప్రభాస్ గారి కటౌట్ కనబడుతుంది. ప్రభాస్ గారు ఫ్యూచర్ ఇంకో ప్రభాస్ గారు, పవన్ కళ్యాణ్ గారి అకిరానందన్ అనిపిస్తుంది. ఆయన కటౌట్ కూడా ఒక ఇండియన్ సూపర్ స్టార్ రాబోతున్నాడా అని ఎలా ఉంది. నిజంగా ఎవరైనా టాలెంట్ ఉంటేనే ఎవరైనా ఎంకరేజ్ చేస్తారండి. ఒక పవన్ కళ్యాణ్ గారి పేరనే కాదు, పవన్ కళ్యాణ్ గారు కూడా చిరంజీవి గారి పేరుతోనే వచ్చారు ఎంట్రీకి. కానీ ఆయన స్వయంగా ఆయన యాటిట్యూడ్తో ఆయన పేరు సంపాదించుకున్నారు. కాబట్టి అకిరానందన్ గారు కూడా ఎంట్రీకే పవన్ కళ్యాణ్ గారి పేరు, ఆయన సినిమాలో ఆహవాభావాలను బట్టి ఆయన హిట్ అవుతారని నా అభిప్రాయం అండి.